నేను తింటానికా ప్రేమగా వడ్డించాను. ఇది నీకోసం చేసిందమ్మా. రా, వచ్చి కూర్చో. ఆ రాజశేఖర్ కుటుంబాన్ని ఎప్పుడైతే అంతం చేస్తానో అప్పుడే మీరు పెట్టింది తింటాను. ఇరవై సంవత్సరాల సమస్యని ఒక్క రోజులో పరిష్కరించగలమా అమ్మా? నాకున్న శక్తికి ఎప్పుడూ చేయాలి, కానీ అది నేను చేయలేకపోయాను. నాకు చాలా బాధగా ఉంది. అనుకున్నది పూర్తయ్యాక నేనే స్వయంగా వచ్చి మీ నైవేద్యాన్ని స్వీకరిస్తాను. అది జరిగినప్పుడే జరగనివ్వు. నువ్వు ఈ అయ్య కోసం దీన్ని స్వీకరించాలి. లేదయ్యా, నాకు మనస్కరించడం లేదు. నీకు ఈ అయ్య మీద ఉన్న ప్రేమ కల్లా కప్పడం లేదైతే వచ్చి కూర్చొని తిను. అయ్యా, భోజనంతో బంధం గట్టిపడుతుంది. అయ్యతో నీ బంధం కలకాలం ఉండాలంటే వచ్చి తిను. అలాగేనయ్యా. కూర్చొని తిను. కూర్చో. తినమ్మా. ఇదిగో. తిను తిను. ఆ గాలి నంచుకోమ్మా. ఇదిగో తిను. బాగుందమ్మా, నేనే వండాను. ఇదిగో, ఇది కూడా తిను. తినమ్మా. తిను, కడుపు నిండా తిను. తిను. ఈ వేపుడు వేయినా? ఏంటమ్మా? ఈ వయసులో ఇవన్నీ ఉండి తిను తిను అని ప్రేమగా తినిపిస్తున్నారు. మీ ప్రేమకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలనయ్యా? మాది రుణం తీర్చుకునే బంధం కాదమ్మా, కలకాలం నీ పాదసేవ చేసుకునే బంధమమ్మా. నా ప్రాణం ఉన్నంత వరకు నీ పాదాల చెంతే నా జీవితం. ఈ జన్మకు మాత్రమే కాదు, ఎన్ని జన్మలకైనా నీ సేవ చేసుకుంటానమ్మా. నువ్వుంటే నాకు అంతే చాలు.